సో హై గాయ్స్, నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా ప్లాట్ఫామ్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు, ఆల్రెడీ చేసేవి కూడా విని ఉంటారు. బట్ ఈ ప్లాట్ఫామ్ మాత్రం కంపల్సరీ వితౌట్ వీడియో స్కిప్పింగ్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఇండియాస్ బెస్ట్ లీడర్ నెంబర్ అండి. ఇమ్మీడియట్లీ కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వచ్చు. సోషల్ మీడియా లింక్స్ నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అందులో స్టే ట్యూన్ ఉంటే మనకు లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఈ ప్లాట్ఫామ్ గురించి మనకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ పేరు గ్లోబల్ ఫార్మింగ్ అండి. సో మెయిన్లీగా గ్లోబల్ ఫార్మింగ్ అనేది మనకు ఒక ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ వెల్త్ త్రూ స్మార్ట్ కాయిన్ అనే వాటి విధంగా ఇస్తుంటే సో స్మార్ట్ క్రిప్టో ఫార్మింగ్ అనొచ్చు ఇంకొక షార్ట్ కట్లు అంటే. సో యాక్చువల్లీ అబౌట్ అస్లో చూసుకుంటే ఈ ప్లాట్ఫామ్ గురించి ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఫార్మింగ్ అండి. అదే కాకుండా డిజిటల్ వెల్త్ క్రియేషన్ ప్లాట్ఫామ్ కూడా అనొచ్చు. సో మెయిన్లీ ఈ ప్లాట్ఫామ్ది మిషన్ చూసుకుంటే ఒక ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అన్నట్టుగా అక్రాస్ ద వరల్డ్ అన్నట్టుగా తీసుకొని రావాలి అంటుంది. వాళ్ళకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చి సెక్యూర్డ్ ఒక ట్రాన్స్పరెంట్ అండ్ క్రిప్టో ఫార్మింగ్ ఆపర్చునిటీస్ విధంగా. సో విజన్ ఏమంటారంటే ఎస్టాబ్లిష్ అవుతారు టోటల్లీగా ఆల్ ఓవర్ గ్లోబల్ అన్నట్టుగా. గ్లోబల్ ఎంతమంది లీడర్స్ అయితే ఉంటారో వాళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్లో తీసుకొని రావాలని మెయిన్లీగా ఒక పవర్ ఆఫ్ బ్లాక్ చైన్ విధంగా యూజ్ చేసుకుంటూ ఈ జనరేషన్ త్రూ అన్నట్టుగా మనకు ఈ ప్లాట్ఫామ్ మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారండి. సో క్రిప్టో ఫార్మింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఒక డెఫీ ప్రాసెస్ మీద అంటే నడుస్తుంది. సో డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని చెప్పొచ్చు. సో ఇన్వెస్టర్స్ అన్నట్టుగా మంచి ఎర్నింగ్స్ అన్నట్టుగా ఈ క్రిప్టో ఫార్మింగ్ చేసుకుంటూ మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ చూసుకుంటే జాయినింగ్ కంటే ముందు టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూద్దాం. టోటల్గా 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఈ 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఒక్కొక్కటి చూద్దాం. సో మనం క్యాష్ బ్యాక్ అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిపాజిట్ చేయే విధంగా మనకు 100% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం ఒక 100% క్యాష్ బ్యాక్ బేసిస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో స్టార్ట్అప్ మనం బిజినెస్ అనేది మినిమం $1 నుంచి అండ్ మాక్సిమం 5 ఎంతనా చేసుకోవచ్చు. మినిమం అయితే $1. సో ఇన్స్టెంట్ డిపాజిట్, ఇన్స్టెంట్ విత్డ్రాల్, ఇన్స్టెంట్లీగా మనకు ఒక ట్రస్ట్ వర్తీ కూడా మన ఈ ప్లాట్ఫామ్ని ట్రస్ట్ చేయొచ్చు అండి. సో డైలీ ఫార్మింగ్ ఇన్కమ్స్కి ఇప్పుడు ప్లాన్ చూసుకుంటే $1 నుంచి $1000 ప్యాకేజ్ మధ్యలో ఎవరైతే తీసుకుంటారో సో డైలీ ఇన్కమ్ అనేది 3.5% ఉంటుంది. $1 నుంచి $1000 మధ్య ఎంత అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలా పట్టి 3.5% డైలీ వస్తుంది. సో నెక్స్ట్ $1,001 నుంచి $5,000 వరకు ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి 4.5% ఎవ్రీడే వస్తుంది. ఇక $5,000 పైన ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి 5.5% అన్నట్టుగా డైలీ రావడం జరుగుతుందండి. సో ఇది డైలీ ఫార్మింగ్ ఇన్కమ్ యాజ్ పర్ ద ప్యాకేజ్ ఇస్తున్నారు. సో రిఫరల్ ఇన్కమ్ అంటే మనం రిఫరల్ లింక్ ద్వారా మీరు ఎంత మెంబర్స్ అయితే జాయిన్ చేయవచ్చు ఇక్కడ. అలా ఆ బేసిస్ మీద మనకు రిఫరల్ ఇన్కమ్ అనేది డిఫరెంట్ ప్యాకేజెస్ పట్టు ఉంటుంది. $1 నుంచి $500 మొదలు ఎవరైతే మీ రిఫరల్ ద్వారా లింక్ జాయిన్ అయ్యి అంతలో యాక్టివేషన్ చేస్తారో $1 నుంచి $500 మధ్యలో వీళ్ళ మీద మనకు 12% అంటే ఇన్స్టెంట్లీగా మనకు ఈ రిఫరల్ ఇన్కమ్ అయితే వస్తుంది. $1 నుంచి $1,000 మొదలు ఎవరైతే మీరు జాయిన్ చేపిస్తారో వీళ్ళ మీదకి నుంచి 15% మనకి ఇన్స్టెంట్లీగా వస్తుంది. $1,001 నుంచి $2,500 వాళ్ళకి 18%, మళ్ళీ $2,501 నుంచి $5,000 వరకు 20% అండి. $5,000 అబౌవ్ ఎవరైతే మీరు డౌన్లోడ్ చేస్తారో 25% మనకు రిఫరల్ ఇన్కమ్ ద్వారా వస్తుంది. సో అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ పట్టి ఉంటుంది. డైలీ టీమ్ ఫార్మింగ్ ఇన్కమ్ చూడండి. సో టోటల్గా అయితే మనకు 15 ఇండైరెక్ట్ లెవెల్ ఇన్కమ్ వరకు ఇచ్చారు. సో ఫార్మింగ్ ఇన్కమ్ అనొచ్చు టీమ్ మీద డైలీ టీమ్ ఫార్మింగ్ ఇన్కమ్ అది. సో ఫస్ట్ లెవెల్ అయితే 8% ఇస్తున్నారు. సెకండ్ లెవెల్లో 7%, థర్డ్ లెవెల్లో 5%, ఫోర్త్ లెవెల్లో 4%, ఫిఫ్త్లో 2%, సిక్స్త్లో 1% అండ్ సెవెంత్ లెవెల్లో 0.5%. అంటే ఈ 7th నుంచి తీసుకొని టోటల్గా 15th లెవెల్ వరకు 0.5% అయితే ఇది డైలీ టీమ్ ఫార్మింగ్ ఇన్కమ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిస్ మీద అయితే మనం ఎక్స్పాండ్ అయితే నెట్వర్క్ని చేసుకుంటూ పోతే మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఇన్కమ్ గ్లోబలీ క్లబ్ ఇన్కమ్ అండి. సో ఈ గ్లోబలీ క్లబ్ ఇన్కమ్ మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనం కొద్దిగా డైరెక్ట్ బిజినెస్ ఇస్తూ ఉండాలి. ప్లస్ కంపెనీ టర్న్ ఓవర్ బేసిస్ మీద మనం ఈ క్లబ్ ఏ నుంచి క్లబ్ ఎఫ్ వరకు అయితే మనం తీసుకోవచ్చు. సో యాక్చువల్గా కంపెనీ ఎట్లా ఇవ్వడం జరుగుతుందంటే టోటల్గా కంపెనీ ఎంతైతే బిజినెస్ అయితే చేస్తారో అందులో నుంచి 5% అయితే తీసి ఈ క్లబ్స్ ఎవరైతే యాక్చువల్ అయ్యారో వాళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. టోటల్గా ఎఫ్ క్లబ్ వరకు అయితే ఉంది. టోటలీ 30% అయితే మనకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అండి. అలా క్లబ్ ఏ మనం యాక్చువల్ కావాలంటే మన డైరెక్ట్ బిజినెస్ $100 ఇవ్వాలి. అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ $2,000 అయిందంటే అందులో నుంచి 5% ఎవరైతే యాక్చువల్ అయినారో అలా డైలీ మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే బేస్ మీద మనకు క్లబ్ బి చూడండి $800 మనం డైరెక్ట్ బిజినెస్ ఇవ్వాలి. కంపెనీ టర్న్ ఓవర్ కింద $5,000 అయిందంటే 5% మనకు ఇలా బేస్ మీద అందరైతే ఎవరైతే యాక్చువల్ అయ్యారో వాళ్ళందరికీ ఇస్తారు. సో క్లబ్ సి, క్లబ్ డి, క్లబ్ బి ఇలా ఈ బేస్ మీదనే ఇస్తారు ఈ గ్లోబల్ క్లబ్ ఇన్కమ్ అనేది. రివార్డ్ ఇన్కమ్ అండి నెక్స్ట్. సో టీమ్ అనేది మనం 25 మెంబర్స్ కింద యాక్టివ్ అవుతే మనకు రివార్డ్ $10 ఇస్తున్నారు.
టీమ్ $250 మనం యాక్టివ్ అవుతుంది, అంటే యాక్టివ్ ఉండాలి టోటల్ ఆ టీమ్స్ అన్నట్టుగా. $40 మనం రివార్డ్ తీసుకోవచ్చు. టీమ్ అనేది 1500 రీచ్ అయినామంటే $300 అండి. అలా 5000 టీమ్ గిన్ అవుతే $1500 రివార్డ్, 25000 టీమ్ గిన్ అవుతే $3500 అండ్ 35000 గిన టీమ్ అవుతే $6000 మనకు అర్నింగ్ తీసుకోవచ్చు. అంటే టోటలీగా 11350 రివార్డ్స్ అయితే మనం తీసుకోవచ్చు అండి, డాలర్స్ అన్నట్టుగా. సో టీమ్ మినిమం ప్యాకేజ్ మాత్రం మన డౌన్లైన్స్లో యాక్టివ్ మెంబర్ అది $10 అయితే కంపల్సరీ అది యాక్టివ్ చేసి ఉండాలి వాళ్ళు. సో మనం ఎందుకు ఇదే ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలంటే, ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్, డైలీ ఇన్కమ్ ఆపర్చునిటీస్, ఇన్స్టెంట్లీ విత్డ్రాల్ ఉంటుంది, గ్లోబల్ కమ్యూనిటీ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫౌండర్ ఆఫ్ గ్లోబల్ ఫార్మింగ్ ఇతను. సో మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసినట్టు ఇతను కూడా చూసుకోవచ్చండి. టర్మ్స్ అండ్ కండిషన్గా చూస్తే మినిమం డిపాజిట్ $1, మినిమం విత్డ్రాల్ కూడా $1. డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అయితే 24/7 ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే ఎవ్రీ టైం విత్డ్రాల్కి 12% అండి. డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అయితే BP20 ద్వారా అవుతుంది నెట్వర్క్ దిస్, అండ్ దెర్ ఇస్ నో కండిషన్ అంటున్నారు విత్డ్రాల్ చేసుకోనికే, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. విత్డ్రాల్ 24/7 అవైలబుల్ ఉంటుంది. సో చూసారు కదా ఈ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అయితే నేను సింగిల్ కవర్ చేశాను. సో మరింత ఇన్ఫర్మేషన్ ఇండియాస్ బెస్ట్ లీడర్ నెంబర్ అండి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇమీడియట్లీ కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ కలుద్దాం, అంతవరకు గుడ్ బై.